హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి నా సమీరంగ మూవీ రివ్యూ అనమాట. రివ్యూలోకి వెళ్ళే ముందుగా మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీకు సబ్స్క్రైబ్ చేసుకునేది ఒక నాకు మోటివేషన్గా ఉంటుంది అనమాట. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అది సపోర్ట్ చేసేందుకు. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకోకుండా మన రివ్యూలోకి అయితే వెళ్దాం అనమాట. మూవీ వచ్చేసి ఇస్ అ గుడ్ మూవీ అయితే నాకు అనిపించింది అనమాట. ఎలా అంటే కదా, ఇందులో మాత్రం నాగార్జున గారు మాత్రం చాలా బాగా అనిపించారు నాకైతే కనుక. కొంచెం డిఫరెంట్ లుక్తో అయితే కనిపించారు. ఆ లుక్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నాగార్జున గారు అయితే కానీ ఇలాంటి లుక్తో నేను ఎప్పుడు చూడలేదన్నమాట. ఈ లుక్ నాకు చాలా బాగా నచ్చింది. అయినా మాత్రం మనకి రోజు రోజు ఏజ్ పెరిగిపోతుంటుంది కానీ ఆయనకు మాత్రం ఏజ్ తగ్గుతూ వస్తుంది. మనకి ఏజ్ పెరిగిపోతూ ఉంటుంది. నిజంగానే చిన్న పిల్లల్లాగా అయితే ఉన్నారనమాట. నాకు ఈ సినిమాలో కొంచెం అక్కడక్కడ అయితే కానీ నాగ చైతన్య గారు అయితే కనిపించారు అనమాట. ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తే గాన ఇంకా నాగార్జున గారు రొమాన్స్ కూడా బాగా అనిపించింది నాకైతే కానీ. రొమాంటిక్గా హీరోయిన్తో చేయడం కానీ అంటే డీసెంట్గానే చేశారనమాట. వల్గర్గా మనకేం అనిపించలేదు. డీసెంట్గా సింపుల్గా అయితే నాకు అనిపించింది. చాలా బాగా అనిపించింది. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కనెక్టింగ్ కానీ వాళ్ళిద్దరు రొమాంటిక్ సీన్స్ కానీ నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఇందులో అల్లరి నరేష్ గారిని ఎందుకు పెట్టారో తెలియదు. ఆయనకు ఒక హీరోయిన్ కూడా పెట్టారు. అల్లరి నరేష్ గారు ఓన్లీ నాగార్జున గారి హైప్ లేపడానికి అయితే పెట్టారనమాట. ఇంకా రాజ్ తరుణ్ గారు అయితే ఉండడం వేస్ట్ అయితే అనిపించింది. ఇందులో హీరోయిన్కి ఒకటే డైలాగ్ ఇచ్చారనుకుంటా. నాకైతే ఓకే, ఆమె నరకడము చంపడము అదొకటే మాట్లాడుతూ ఉంటుంది. కొంచెం ఓల్డ్ గెటప్లో ఉంటుంది అనమాట. ఇంకా దీంట్లో మాత్రం ఫైటింగ్ సాంగ్స్ మాత్రం దుమ్ముగా ఉన్నాయన్నమాట నిజంగానే. ఇంకా నాగార్జున గారు చింపేసినారు ఫైటింగ్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ. నాకైతే చాలా బాగా అనిపించింది. డైలాగ్స్ కానీ బాగా అనిపించింది అనమాట. ఇందులో కొంచెం బీజిఎం కూడా నాకైతే ఒకటి నచ్చింది అనమాట. ఈసారి పండగకి నా సమీరంగా అదొక్కటి నచ్చింది అనమాట. ఇంకా బీజిఎం అయితే కానీ నాకేం పెద్దగా అనిపించలేదు అనమాట. అంటే ఇందులో ఒక్కటి ఆ సాంగ్ ఒక్కటి నచ్చింది. ఇంకా మిగతా సాంగ్స్ అన్ని పెద్దగా చేయలేదేమో అనిపించింది. కిరవాణి గారు ఓన్లీ రాజమౌళి గారికి చేస్తారేమో అయితే అనిపించింది అనమాట నాకైతే. కానీ అంత బాగా చేయలేదన్నమాట ఇందులో మాత్రం. ఇంకోటి వచ్చేసి యాక్షన్ సీన్స్ మాత్రం మామూలుగా చేయలేదన్నమాట. నాగార్జున గారు చింపి అవసరం పడేసారు. హీరోయిన్ ఏం పెద్దగా లేదు. అల్లరి నరేష్ గారిది అంతగా లేదు. వాళ్ళ ముగ్గురిది. ఈ సినిమా వచ్చేసి ఒక 2 ఊర్ల మధ్య ఒక పండుగ రోజు గొడవ పడే దాని గురించి ఉంటుంది అనమాట. నేను సినిమా అంతా చెప్తే మీకు ఎలా సినిమా చూడాలనిపిస్తుంది చెప్పండి. అందుకే సినిమాలో చూడండి ఎలా ఉంటుంది అనేది. గొడవ పడతారు. ఆ గొడవ వల్ల వీళ్ళకి ఏదో ఇష్యూ అవుతుంది అనమాట. వరదలు వచ్చినాయి ఏదో అని అంటారనమాట. ప్రబల తీర్థం తర్వాత తలకాయలు ఎన్ని పడి ఉంటాయి చూడని ఒక హీరోయిన్ డైలాగ్ ఉంటుంది అనమాట. అది మాత్రం నాకు బాగా అనిపించింది. ఆయన ఒకటి ఫైటింగ్ సీన్స్లలో ఒకటి గడ్డపార ఇసుడతాడు అనమాట. వేడిది. ఆ వేడిది ఇంట్లో నాగార్జున గారు సిగరెట్ అంటించుకుంటారు కదా, ఆ సీన్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఇందులో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు అలా నడుస్తూ ఉంటుంది అనమాట సినిమా మాత్రము. ఇంటర్వెల్ తర్వాత నుంచి ఇంకా క్లైమాక్స్ వరకు కొంచెం హైప్ అయితే లేసింది. సినిమా మాత్రం కొంచెం బోరింగ్ అనిపిస్తుంది స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు. ఇంటర్వెల్ తర్వాత ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం కొంచెం బంగారాజు సినిమాలో ఉన్నట్టు అయితే నాకు అనిపించింది అనమాట. ఈ స్టోరీ మనం ఏదో చూసినట్టుగా అనిపిస్తుంది అనమాట ఈ సినిమా మాత్రం మనకైతే కన్నా. ఇంకోటి వచ్చేసి ఇందులో మనకి ఎవరి కోసం అయితే ఈ సినిమా అంటే ఖచ్చితంగా నాగార్జున గారి కోసమే చూడాలండి. ఆయన లుక్ మాత్రం సూపర్ అయితే అనిపించింది అనమాట. ఓవరాల్గా అయితే ఇది నైస్ మూవీ అనిపించింది నాకైతే. ఇది గుడ్ మూవీ, ఒకసారి అయితే చూడొచ్చు అయితే అనిపించింది అనమాట. ఇంకా నేను ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తాను అంటే 2.5 రేటింగ్ అయితే ఇస్తాను అనమాట. మీరు ఇంకా సినిమా చూడకపోతే కానీ ఈ సంక్రాంతికి వెళ్ళి చూడండి. నిజంగానే చాలా బాగుంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. బాగా అంతా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట సినిమా మాత్రం. ఇంకా మీకు ఈ రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఇంకా నేను నెక్స్ట్ వీడియోతో కలుసుకుంటాను అనమాట. ఇంతటితో బాయ్. అందరికీ పండుగ శుభాకాంక్షలు అండి.